అమెరికాలో 32 రోజుల పాటు కొనసాగుతున్న షట్డౌన్ కారణంగా 62,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అమెరికాలో చట్టసభల్లో ఏదైతే కీలకమైన అంశాల మీద కీలకమైన బిల్లులపై చర్చ విషయంలో అధికార పక్షము విపక్షాలకు సంబంధించిన చట్టసభ సభ్యుల మధ్య కొనసాగుతున్న వివక్ష కారణంగా ఈ షట్డౌన్ అనేది 32 రోజులుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో $7 బిలియన్ అంటే 62,000 కోట్ల రూపాయలు అమెరికా ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. 1981 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు అమెరికాలో ప్రభుత్వం షట్డౌన్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షన ఏదైతే 2018 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 35 రోజుల పాటు షట్డౌన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన రెండోసారి 32 రోజులుగా షట్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 62,000 కోట్లు ఆర్థికంగా అమెరికా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. ఇండియా నుండి శ్రీనివాస్.